హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే చేపల పులుసు చేస్తున్నా. చాలా బాగుంటుంది. చేపల పులుసు ఏ విధంగా చేయాలో కొలతలతో సహా నేను చేపల పులుసు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవి 1/2 కేజీ చేపలు అనమాట. చేపల్ని శుభ్రంగా కడిగి నేను పక్కన పెట్టుకున్నాను. ఇవైతే ఉల్లిపాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారం పొడి, ఇవన్నీ నేనైతే కొలతలతో సహా చూపిస్తున్నాను. అన్నీ ఒక్కొక్క చెంచే, పసుపు కూడా ఒక చెంచా, ఉప్పు రుచికి తగ్గినంత, చింతపండు పెద్ద నిమ్మకాయ అంత సైజు, ఇదొక్క మామిడికాయ. చేపలు అయితే కడుక్కున్నాం కదా శుభ్రంగా. ఇప్పుడైతే వేరే బాండీలు వేసి మనం అవైతే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి అవి కలుపుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్లంతా కారం వేస్తున్నాను నేను. రుచికి తగ్గినంత ఉప్పు, అంటే ముక్కలకు తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం అంత పసుపు వేస్తున్నా. 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ అంతే వేసేసి ఇలా కలుపుకోవాలి. మంచిగా ముక్కలకు మొత్తం కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ అంతా మంచిగా ముక్కలు పట్టాలి. ఇవి ఒక 1/2 అవర్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక బాండీలు పెట్టుకొని దాంట్లో అయితే మనం ఏవైతే జీలకర్ర, మెంతులు అవన్నీ ఉన్నాయో అవన్నీ మనం చిటపటలాడినట్టుగా మనం వీటిని అయితే వేయించుకోవాలి. ఇవైతే వేగిపోయినాయి. మనం పక్కన వేరే బాండీలు వేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ధనియాలు, 1 చెంచా ధనియాలు ఇవి కూడా మంచిగా చిటపటలాడినట్టుగా మంచిగా మనం వేయించుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే వేయించి ఇవి పక్కన పెట్టుకున్నాం. ఆ బాండిల్లో కొంచెం అంతా ఒక 2 చెంచాలంతా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మనం ఉల్లిగడ్డలు తరిమి పెట్టుకున్నాం, పెద్దది ఉల్లిగడ్డ, అదైతే ఇందులో వేసేసి అది పచ్చి వాసన పోయేంత వరకు మనం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేనైతే ఒక చిన్న చేప అనమాట, ఒకటే చేప, అది 1/2 కేజీ చేప అనమాట. వీడియో గురించి మా పిల్లలైతే ఇంట్లో ఎవరు తింటలేరు ఎండాకాలం అని, కానీ పులుసు బాగుంటుందని చెప్పి అయితే నేనైతే ఒక చేప అయితే తీసుకొచ్చినాను. ఒక 1/2 కిలో ఉంటుంది ఆ చేప. అవైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేయించుకొని తీసుకొచ్చిన, పులుసు బాగుంటుంది చేద్దామని చెప్పి. దానికి ఎందుకంటే నేను ఎందుకు చిన్న చేప అని చెప్తున్నానంటే ఇట్లా ఇవైతే మంచిగా వేయించుకోవాలి. అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పూనే వేసిన నేను, జీలకర్ర, మెంతులు కానీ ధనియాలు కానీ, ఎందుకంటే చిన్న చేప కాబట్టి దానికి ఎంత కావాలో అంతే. ఇదైతే ఇప్పుడు మసాలా అయితే మనము మిక్సీకి అయితే పట్టించుకొని వచ్చేసినాము. తర్వాత ఉల్లిగడ్డ ఏదైతే వేయించి పెట్టుకున్నామో ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా ఇందులో వేసేసి మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా పట్టుకోవాలి ఉల్లిగడ్డ. కొన్ని అయితే నీళ్ళు వేసుకోవాలి అందులో. ఇలా బరుకుగా పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ మట్టి కుండ పెట్టిన నేను. ఒక చిన్న మిరపకాయలు అనమాట, ఇవి సన్నగా ఉన్నాయి, కారం ఎక్కువ ఉండే అనమాట ఈ మిర్చి. అయితే అవి ఒక 4-5 పచ్చిమిర్చి వేయాలని చెప్పి వీటి తొడిమెలు అయితే తీసి పక్కన పెట్టినాను. ఇప్పుడైతే మట్టి కుండ అయితే వేడైంది. అందులో అయితే ఒక 3-4 పావుల నూనె అయితే వేసుకుందాం. చేపల కూరకు ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. అందులో కొంచెం అంతా బగారా ఆకేస్తున్నాను నేను, కొంచెం కరివేపాకు,
ఒక్క చెంచే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చేప ముక్కలు కూడా ఒక చెంచా వేసుకున్నాం, మళ్ళీ ఇందులో కూడా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి వేసేసినాను. పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇలా, ఎందుకంటే పసుపు నూనెలు వేస్తే మనకు చారు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే పేస్ట్ ఏదైతే మనము మిక్సీలో వేసేసుకున్నామో మసాలాది అవన్నీ ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఇవి పచ్చివాసన పోయే వరకు ఇది కూడా కలుపుకోవాలి. తర్వాత కారం వేస్తున్నా నేను. ఇందులో 2 చెంచాల కారం వేస్తున్నా. మనం అందులో 2 చెంచాల కారం వేసుకున్నాం కదా, ఇందులో కూడా 2 చెంచాల కారం వేసుకొని రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే మట్టి కుండ కదా అడుగు పట్టేస్తుంది. ఈ మట్టి కుండలలో చాలా స్టవ్ మీద పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా మనం వంట చేసుకోవాలి. ఈ స్టవ్ పెద్దగా పెట్టినామనుకో ఆ కుండలు అనేది టాప్ అని పేలుతున్నాయి. అలా కాకుండా మనము చిన్న మంట మీద పెట్టుకొని వండుకోవాలి మట్టి కుండలు. ఇప్పుడు ఏదైతే మనకు అది ఏంటి నూనె పైకి తేలిందో అప్పుడు మనం చింతపండు వేసుకోవాలి. నేనైతే ఈ చింతపండు పాత చింతపండు అనమాట. ఇది హెల్త్ కూడా చాలా మంచిది చింతపండు. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అయితే నానబెట్టుకున్నాను. అలా కావాల్సిన పులుసే వేస్తాను. ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం మామిడికాయ వేసుకుంటాం కాబట్టి ఫ్రెండ్స్, మనం పులుపు అనేది చూసి వేసుకోవాలి. కొంతమంది పులుపు ఇష్టపడరు, కొంతమంది ఏమో పులుపుకు చాలా ఇష్టంగా తింటారు. మనము ఏంటంటే చారు మనకు టిక్కుగా కావాలా పలుసగా కావాలా అది చూసుకొని వాటర్ వేసుకోవాలి. చారు అయితే ఇట్లా మంచిగా ఎట్లా చూడండి మంచిగా ఉడికిపోతుంది. ఇలా మసలాలన్నమాట. కొంచెం ఏంటంటే కొంచెం టిక్కుగా అయినప్పుడు మనం అందులో చేప ముక్కలు వేసుకోవాలి. ఇంకా కొంచెం మసలాలి. ఉప్పు ఇట్లా కలిసిందా లేదా కూడా రుచి కూడా చూసుకోవాలి మనం. ఉప్పు కారం ఎంత అయ్యింది, తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకొని మనం తక్కువ పడితే ఒకవేళ ఉప్పు అవుతుంది అంటే వేసుకోవాలి. చేప ముక్కలు అయితే 1/2 అవర్ అయింది. ఇప్పుడు చేప ముక్కలు అయితే వేద్దాం. ఫస్టే తలకాయ ముక్క వేసిన నేను. నాకు తలకాయ ముక్క ఏంటంటే ఇది చేప తలకాయ అంటే చాలా ఇష్టం. అప్పుడైతే మా ఆయన ఉన్నప్పుడైతే చేప తలకాయనే తీసుకొస్తుండే. ఒక 50 రూపాయలు 60 రూపాయలు 2 చేప తలకాయలు 2 తెచ్చేస్తుండే. అది తింటే చాలా బాగా ఉంటుండే, టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇట్లా ముక్కలన్నీ వేసేసుకొని అందులో మనం మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, పొట్టు తీసి పెట్టుకున్నా నేను. కొంతమంది పొట్టుతో వేస్తారు, కొంతమంది పొట్టు ఇష్టపడరు. పొట్టు తీసేసి నేనైతే వేసి మూత పెట్టేస్తున్నా. స్టవ్ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం పక్కన సదురుకోవాలి. అక్కడ అన్నీ పెట్టేసుకున్నాం కదా, పక్కనైతే పెట్టేసుకుంటున్నా. ఇది చేప చెన. అందులో అయితే కొంచెం అయితే చేపల్లో చిన్న చేపనే కానీ అందులో చెన వచ్చింది. అయితే ఆ చెన ఒక పక్కన అట్లా చారులో ఒక పక్క మూలన పెట్టేసి మూత పెట్టేద్దాం. నేనైతే చేపలతను కడిగినాను. ఇది పెద్ద చేప కాదు కదా, చిన్న చేప. అంటే ఇప్పుడు ఈ ఎండాకాలం సమ్మర్లో అయితే ఇప్పుడు ఎక్కువ అది చెన అనేది గుడ్లు చాలా చేపలకు వస్తుందని చెప్పిండు. అయితే ఇప్పుడైతే నేనైతే ఇది కింద మీద ఇట్లా మనం గంట పెట్టకుండా ఇట్లా కలిపేసుకోవాలి. అంటే ఊపితే అవి ఏంటంటే కొంచెం అటు ఇటు కదులుతాయి అనమాట. మనము గంట పెట్టి కలిపినామనుకో అంతా అవి మొత్తం మెల్ట్ అయిపోతాయి అనమాట. ఎప్పుడే కానీ గంట పెట్టకుండా కలుపుకోవాలి. చేపలు వేసినప్పుడు కలుపుకోవాలి. ఫస్ట్లో చేపలు వేసినప్పుడు కలిపితే ఏం కాదు, కానీ చేపలు ఉడికిన తర్వాత మనం చెంచా పెట్టి గెలికినామనుకో మొత్తం అందులో అన్నీ ఎక్కడొక్కడ ఊచిపోతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి కొత్తిమీర కూడా వేసిన చేపల కూర కూడా రెడీ అయిపోయింది. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి. మామిడికాయలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. చేప తలకాయ ఎప్పుడు తినాలని దానే చూస్తున్నాను నేనైతే. చాలా బాగుంది.
మీరు కూడా ఇలా చేసుకోండి సమ్మర్లో చేపల పులుసు. ఇవి చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇట్లా వీడియో గిట్లా నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.